బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఘనంగా ప్రారంభమైంది. నాగార్జున హోస్టింగ్ తో స్వాగతం చెప్పగా కంటెస్టెంట్స్ అందరూ గ్రాండ్ గా తమ పర్ఫార్మెన్స్ లతో ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో 10వ కంటెస్టెంట్ గా నటుడు నాగమణికంఠ ఎంట్రీ ఇచ్చాడు. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు నాగమణికంఠ సీరియల్స్ లో కూడా నటిస్తున్నాడు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈ యువ నటుడు బిగ్ బాస్ ఆఫర్ రావడంతో కెరీర్ కి ఉపయోగపడుతుందని హౌస్ లోకి వచ్చేశాడు. అలా సోషల్ మీడియా పాపులారిటీతో హౌస్ లోకి అడుగుపెట్టిన నబీల్ అఫ్రిది అనే కంటెస్టెంట్ కూడా అడుగుపెట్టాడు. నబీల్ అఫ్రిది వరంగల్ కి చెందిన అబ్బాయి. అతనికి చిన్నతనం నుండి సినిమాల్లోకి వచ్చి గొప్పగా రాణించాలని కోరిక ఉండేది, కానీ అతని తండ్రి మాత్రం ఒప్పుకునేవాడు కాదు. బాగా చదువుకోవాలనేది ఆయన ఆశ. కానీ నబీల్ అఫ్రిదికి సినిమాల మీద ఉన్న పిచ్చిని చూసి వీడిని ఇక్కడ మార్చలేమన్న అభిప్రాయానికి వచ్చి నీకు ఇష్టం వచ్చిన పని చేసుకో అని స్వేచ్ఛనిచ్చేశాడు. ఇలా స్వేచ్ఛని ఇచ్చే తల్లిదండ్రులు ఉంటే అంతకు మించిన అదృష్టం ఇంకోటి ఏముంటుందని చెప్పండి. తండ్రి సహకారం అందడంతో నబీల్ అఫ్రిది సినిమా అవకాశాల కోసం స్టూడియోలో చుట్టూ తిరిగాడు. కాళ్ళు అరిగిపోయేలా తిరిగినా కూడా కనీసం జూనియర్ ఆర్టిస్ట్ రోల్ కూడా దొరకలేదు. ఎలా చేయాలి అని ఆలోచించి వినూతన రీతిలో సరికొత్త కాన్సెప్ట్తో వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. ఆయన వీడియోలో జనాలకు బాగా నచ్చింది. ఓవర్ నైట్ యూట్యూబర్ స్టార్ అయిపోయాడు. వరంగల్కి హీరో అయ్యాడు. తన కొడుకుకి వచ్చిన పాపులారిటీని చూసి తండ్రి ఎంతో పొంగిపోయాడు. నా కొడుకు హీరో అయ్యాడంటూ ఊరంతా చెప్పుకొని తిరిగేవాడట. అలా మొదలైన నబీల్ అఫ్రిది ప్రస్థానం ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే వరకు సాగింది. తనకి వచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకొని నబీల్ బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు చేరువవుతాడా, సినిమాల్లోకి రావాలి అనే తన చిరకాల కోరికని నెరవేర్చుకుంటాడా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. చూడాలి మరి ఇతగాడు ఎంతవరకు రాణిస్తాడో అనేది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం కూడా మొదలైంది. ఇక రేపటి నుండి ప్రతిరోజు హౌస్ హీట్ వాతావరణంలో ఉండబోతుంది. ఈ సీజన్లో కెప్టెన్ ఉండరు అనే విషయం చెప్పేయడంతో ఇక కంటెస్టెంట్స్ ఇష్టారాజ్యంగా ఎవరికి తోచింది వారు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతారు. ఈ సీజన్లో కంటెస్టెంట్స్గా అడుగుపెట్టిన 14 మందిలో చాలా మంది ప్రేక్షకులకు తెలియదు. సోషల్ మీడియాలో ఎక్కువగా పరిచయం ఉన్నవారే. సినీ రంగానికి చెందిన వారిలో కేవలం 2 ఉన్నారు. అయితే సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని సంపాదించి బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టడం చిన్న విషయం కాదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.